ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మరి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయినటువంటి వారు he ruled only for 30 years. కేవలం 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఇన్ని సంవత్సరాలు పరిపాలించామన్నది ముఖ్యం కాదు మిత్రమా, బుల్లెట్ దిగేలాగా పరిపాలించామా లేదా అన్నది ముఖ్యం. ఫస్ట్ రూలర్ హూ గాట్ ద షా టైటిల్, మొట్టమొదటి రాజు, the first ruler who got the Shah title was Ibrahim Kuli. Before that, Jamshid Kuli and Sultan Kuli, they did not get the title Shah. వాళ్ళకి షా అనే టైటిల్ అనేది రాలేదు. బట్ ఇక్కడ వచ్చేసి షా అనే టైటిల్ వచ్చింది వీళ్ళకి. అక్కడ పర్షియన్స్ అయినటువంటి వాళ్ళు, సపావిద్ అనే ఒక డైనస్టీ ఉండేది. ఏ డైనస్టీ? సపావిద్ అని పిలువబడేటువంటి ఒక డైనస్టీ పర్షియాలో ఉంటుంది. వాళ్ళకి అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ రూలర్స్ జస్ట్ లైక్ ద మొఘల్స్ అండ్ సౌత్ ఇండియన్స్, బహుమాన్స్ అండ్ కుతుబ్ షాహీ రూలర్స్, వీళ్ళందరికీ కూడా వాళ్ళతో బైలాటరల్ రిలేషన్స్ ఉండేవి. అందు గురించి ఈయన బాద్షా, ఏమి బాద్షా అనే ఒక టైటిల్ అయినటువంటిది పొందుతాడు. ఓకేనా? అందు గురించి చూడండి, మోస్ట్ ఆఫ్ ది పర్షియన్ కల్చర్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ద రీజియన్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో చాలా వరకు పర్షియన్ కల్చర్స్ అయినటువంటివి కనబడతాయి. అర్థమవుతుందా? అర్థమైందా గాయస్? అట్లా మనకి పర్షియాలో ఉన్నటువంటి కొన్ని ట్రెడిషన్స్ ఇండియాకు వస్తాయి ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైం పీరియడ్లో. అండ్ ఇంకా బాగా చెప్పాలనంటే వీళ్ళ యొక్క అంపైర్ లాంగ్వేజ్ కూడా పర్షియన్ లాంగ్వేజే. అవునా? ఎస్, కుతుబ్ షాహీ డైనస్టీస్ ద అంపైర్ లాంగ్వేజ్ వాజ్ పర్షియన్ లాంగ్వేజ్. పర్షియా భాష అయినటువంటిది అంపైర్ లాంగ్వేజ్గా ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఉర్దూ బికెమ్ ద అంపైర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది హైదరాబాద్ వెన్ ద నిజాం రూలింగ్. నిజాం రూల్ చేస్తున్నటువంటి సమయంలో ఉర్దూ అయింది అనుకోండి, కానీ బిఫోర్ దాట్ పర్షియా వాజ్ అంపైర్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ మోర్ ఓవర్ ఈ టైం పీరియడ్లోనే చాలా వరకు ఫారినర్స్ అయినటువంటి వాళ్ళు విదేశాల నుంచి ఇండియాకు వస్తారు. ఓకే, యు ఆల్ నో దట్, మీ అందరికీ తెలుసు. ఫారెన్ ట్రావెలర్స్ అయినటువంటి వాళ్ళు, విదేశీ యాత్రికులు కూడా మన ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, అందులో వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ, ప్యారిస్ నుంచి ఫ్రాన్స్ వాళ్ళు ఎక్కువగా వస్తారు. ఈవెన్ ద బ్రిటిషర్స్, మీ అందరికీ తెలిసింది బ్రిటిషర్స్ 1608లో ఇండియాకి వచ్చారని. బట్ బిఫోర్ దాట్ ఆల్సో వచ్చారు, బట్ దే డిడ్ నాట్ ఎస్టాబ్లిష్ ద ఎనీ ట్రేడ్ సెంటర్స్. బట్ లెట్ ఇట్ బి, దాని గురించి వదిలేయండి, ఇండియన్ హిస్టరీ చూసుకోండి కావాల్సి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైం పీరియడ్లో బహుమనీ రాజ్యం అయినటువంటిది ఎంటైర్గా వానిష్ అయిపోతుంది. బహుమనీ ఎంపైర్ వాజ్ ఎంటైర్లీ వానిష్డ్ అండ్ బహుమనీ ఎంపైర్ వాజ్ టోటల్లీ కొలాప్స్డ్. ఇక్కడ బీరార్ రాజ్యం నుంచి, బీరార్ కింగ్డమ్ ఉంది కదా, ఆ బీరార్ కింగ్డమ్ నుంచి అహ్మద్ నగర్ అయినటువంటిది డివైడ్ అవ్వడం జరుగుతుంది. అరిగడిమి గాయస్, అహ్మద్ నగర్ అయినటువంటిది డివైడ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యు ఆల్ నో దట్ ద బీదర్ ఆల్రెడీ డివైడ్ అయిపోయింది. అండ్ ద బిజాపూర్ అయినటువంటిది కూడా డివైడ్ అయిపోయింది. వాట్ ఐ సెడ్, నేను వెన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ది విజయనగర ఎంపైర్, ఐ హ్యావ్ డిస్కస్డ్ బహుమన్స్ డివైడెడ్ ఇంటూ 5 కింగ్డమ్స్, పంచబాదుషాలు అని చెప్పి అన్నాను. ఆ పంచబాదుషాల రాజ్యమైనటువంటిది బీరార్, బిజాపూర్, బీదర్, గోల్కొండ, అహ్మద్ నగర్గా డివైడ్ అయింది అన్నాను. అవునా కదా? టిల్ 1574 1774 వరకు అహ్మద్ నగర్ వాజ్ ద ఫ్యూడేటరీస్ అండర్ ది బీరార్ కింగ్డమ్. బీరార్ రాజ్యానికి సామంత రాజ్యాలుగానే ఉండేటువంటివి అన్నమాట. ఓకేనా? ఉండేది వాళ్ళకు కూడా ఇండిపెండెన్స్ ఉండేది, లేదని కాదు. బట్ దే డిపెండెడ్ ఆన్ ద బీరార్ కింగ్డమ్. వాళ్ళు బీరార్ రాజ్యం పైన డిపెండ్ అయి ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఓకే, ఇక ఏమవుతుంది, 1560 తర్వాత విజయనగర రాజులకి, కుతుబ్ షాహీ రాజులకి
కొన్ని గొడవలైనటువంటి స్టార్ట్ అవుతాయి. ద ఫ్యూ కాన్ఫ్లిక్ట్స్ స్టార్టెడ్ బిట్వీన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండ్ ద విజయనగర రూలర్స్ ద అలియా రామరాయలు. అలియా రామరాయలు హూ వాజ్ ద డిఫెక్ట్ ఆఫీసర్ అండర్ ది సదాశివరాయలు. అవునా కాదా? సదాశివరాయలు యొక్క రాజ్యంలో డిఫెక్ట్ ఆఫీసర్గా ఉండేటువంటి వారు అలియా రామరాయలు. హి వాజ్ అ గ్రేట్ రూలర్. Of course, defect officer aina most of the rulers who gives the priority to the Aliya Ramarayulu rather than Sadashivarayulu. Enduku? Because he was autocratic ruler. Aina monarchical ruler oppukuntanu, but he was liberal towards the almost all dynasties. Anni rajyalaki liberal gaane undedi, and he was a liberal fellow. He had the tolerance towards the all other religions. ఆయనకి ఇతర మతాల పట్ల ద్వేషం ఉండేది కాదు. మీరు కొన్ని బుక్కులు చూసే ఉంటారు. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, యూ హ్యావ్ సీన్ ద ఫ్యూ అదర్ బుక్స్ విచ్ డిస్కస్డ్ నెగిటివ్ టువర్డ్స్ ది అలియా రామరాయలు. అలియా రామరాయలు పట్ల నెగిటివ్గా రాశారు. యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు అలియా రామరాయలు మంచివాడే. ఐ హ్యావ్ రెడ్ మెనీ బుక్స్, చాలా బుక్కులు చదివినాను. దాంట్లో అలియా రామరాయలు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం ఏంటి అని అంటే, ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎనిమిని ఆయన మిత్రునిగా ఆదరించడం. అక్కడ అతిపెద్ద తప్పిదం. ఓకేనా? అతిపెద్ద తప్పిదం అనొచ్చు. ఐ ఆల్రెడీ సెడ్ అబౌట్ ది స్టోరీ అబౌట్ దీస్ కాన్సెప్ట్ ఇది విజయనగరం. అవునా? ఆయన చేసినటువంటి అతిపెద్ద తప్పిదమే అది. చూడండి, శత్రువు యొక్క శత్రువు ఏమవుతాడు? మిత్రుడు అవుతాడు. కానీ మిత్రుని యొక్క శత్రుడు ఏమవుతాడు? ద ఫ్రెండ్ ఎనిమీ విల్ బికమ్ ఎనిమీ, నో, బట్ హీ యాక్సెప్టెడ్ లైక్ ఎ ఫ్రెండ్. అట్లా ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేయడాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా డైజెస్ట్ అనేది చేసుకోకపోయేసరికి అప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అందరిని పిలుస్తాడు. పంచబాదుషాలైనటువంటి వాళ్ళని పిలుస్తాడు. పంచబాద్షాల్లో బిజాపూర్ కింగ్స్ అయినటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, బిజాపూర్ రూలర్స్ దే వర్ మేజర్లీ ఫాట్ విత్ ద మొఘల్ ఎంపైర్. మొఘల్ రాజులతో కూడా యుద్ధాలని చేసేటువంటి వారు బిజాపూర్ రాజులు. అంతేకాదు, ఈవెన్ ద బిజాపూర్ రూలర్స్ హూ ఫాట్ విత్ ది శివాజీతో కూడా యుద్ధాలైనటువంటివి చేసేటువంటి వారు వాళ్ళు. ఆఫ్టర్ ద బహుమాన్ ఎంపైర్ ఇన్ ద కర్ణాటక రీజియన్ దే అప్రైజ్డ్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్ ఎంపైర్. వాళ్ళ యొక్క సొంత రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక గొప్ప రాజవంశీయులు. అలాంటి బీజాపూర్ రాజులలో మీ అందరికీ తెలుసు, యూసుఫ్ ఆదిల్ షా అయినటువంటి వాడిని కూడా కృష్ణదేవరాయలు ఓడించారు. అవునా కాదా? అండ్ ఆ తర్వాత ఇస్మాయిల్ ఆదిల్ షాని కూడా కృష్ణదేవరాయలు ఓడించాడు. కానీ ఇస్మాయిల్ ఆదిల్ షాని ఘోరంగా అవమానించాడా లేదా? కృష్ణదేవరాయలు ఇన్సల్టెడ్ ఇస్మాయిల్ ఆదిల్ షా. ఇస్మాయిల్ ఆదిల్ షా అయినటువంటి వాడిని వచ్చి, నువ్వు కాళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రమే నేను నీకు రాజ్యమైనటువంటిది ఇచ్చేసేస్తాను, నువ్వు ఆ పంచబాద్షాలందరినీ ముందు తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు, you have to come with the Panchabadshas in front of them, you have to touch my foot, నా యొక్క కళ్ళని నువ్వు పట్టుకో అని చెప్పి అరగంటగా అహంకారంగా మాట్లాడడం జరుగుతుంది కృష్ణదేవరాయలు. దట్ వాజ్ టోటల్లీ హర్టెడ్. అది ఎంటైర్గా చెప్పాలనంటే సౌత్ ఇండియాలో అదొక ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంట్. Who thought about the Krishnadevarayalu as a great, and who was the supporter of the Ismail Adil Shah? That was a tragedy. అవునా? అదొక ట్రాజెడీ, ఒక కలత అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకనంటే ఒక రాజు మరో రాజు కాళ్ళు ఎందుకు పట్టుకోవాలప్పా? ఆల్రెడీ ఆటోక్రటిక్ రూలింగ్ అనేది అయిపోయింది. అవునా? ఇప్పుడు ఇన్వేషన్స్ అయినటువంటి జరుగుతూ ఉన్నాయి. డూ ఆర్ డై అనే మ్యాచ్లు ఉన్నాయి. నువ్వు రాజ్యం కావాలంటే చంపే, అంతేగాని క్షమాభిక్ష కావాలని అనుకునే రోజులు అనేవి లేవు ఇప్పుడు. కానీ అలాంటిది కృష్ణదేవరాయలు అందరూ ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి
ఆ పంచబాదుషాల ముందు నా కాళ్ళు పట్టుకోవాలి అనేసరికి ఆహా ఏమి ఏమి ఈ అహంకారము, నేను పంచబాదుషాల ముందు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవడమా, దిస్ వుడ్ బి కాల్డ్ యాజ్ అరగ్యాన్సీ, దీన్ని అహంకారం అంటారే అని చెప్పి ఆ విధంగా ద అరగెంట్ పాలసీ ఆర్ అరగెన్సీ విచ్ అడాప్టెడ్ బై అలియా రామరాయలు, అదే అహంకారమైనటువంటిది అలియా రామరాయలు కూడా తీసుకున్నాడు. నేనేం చెప్పాను, నా శత్రువుని నువ్వు ఆదరించకు అని నేను అన్నాను, కానీ నా మాటని కూడా పట్టించుకోలేదే. హీ డిడ్ నాట్ కేర్ అబౌట్ మై వర్డ్స్. యాజ్ కృష్ణదేవరాయలు ఫాలోడ్ ది అరగెంట్ పాలసీ, ద సేమ్ యూ హ్యావ్ అడాప్టెడ్, నువ్వు అదే దాన్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏం చేస్తాడు, ఆ పంచబాద్షాలందరినీ కూడా పిలుస్తాడు. పంచబాద్షాలందరినీ కూడా పిలిచి అక్కడ కూర్చోబెడతాడు. చెప్పు, ఇప్పుడు మీ రాజ్యంలో ఇస్మాయిల్ ఆదిల్ షాని అవమానించాడు, ఇప్పుడు నన్ను అవమానిస్తా ఉన్నారు విజయనగర రాజులు, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పేసి ఇబ్రహీం కులీ కుతుబ్ షా announced the war on Aliya Ramarayalu in 1565, the war which had happened at రాక్షస తంగడి. రాక్షస తంగడి అనే యుద్ధం, దాన్ని బనీహట్టి యుద్ధం అని కూడా అంటారు. దాన్ని తల్లికోట యుద్ధం, తల్లికోట యుద్ధం ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ ది కృష్ణా నదీ తీరాల్లో, మనకి కృష్ణా తుంగభద్ర ఈ నదీ తీరాల్లో కనబడేటువంటి ప్రాంతాలు ఈ రాక్షస మరియు తంగడి అనే ఒక గ్రామాలు. ఆ గ్రామాలలో జరిగినటువంటిది. ఓకే, తుంగభద్ర ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణ. సో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి యుద్ధం 1565 సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం అనేది జరుగుతుంది. ఆ రాక్షస తంగడి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అలియా రామరాయలైనటువంటి వాడిని ఎవ్వడు ఎదుర్కోలేకపోతాడు. నో బడీ స్టాప్ అలియా రామరాయలు. ఆన్ ఫైన్ డే, ఒకానొక రోజు ఏమవుతుంది అని అంటే, ఇబ్రహీం కులీ కుతుబ్ షా దగ్గరికి అల్లుడు హుస్సేన్ షా అయినటువంటి వాడు వస్తాడు. హుస్సేన్ షా అయినటువంటి వాడు వస్తాడు. ఓకేనా, ఆ అల్లుడి పేరు. చలో, ఆ హుస్సేన్ షా అయినటువంటి వాడు వచ్చి, మామ, మనం అలియా రామరాయలని ఓడించాలంటే ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి. వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్, మనం రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అది నీ వల్ల ఒక్కడి వల్లే అవుతుంది. సో యు సెండ్ అ మెసేజ్ దట్ ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి పెట్టు. నీ ప్లేస్లో నేను వెళ్తా, నీ ప్లేస్లో నన్ను వెళ్ళినా సరే అలియా రామరాయలు ఆదరిస్తాడు అని చెప్పేసరికి అలియా రామరాయలకి ఇబ్రహీం కులీ మెసేజ్ పంపిస్తాడు. చలో సంధి చేసుకుందాం, మనకి వారన్నీ ఎందుకు అని చెప్పేసేసి సంధికి వెళ్తారు. అప్పుడు హుస్సేన్ షా వెళ్ళేసరికి ఇక అలియా రామరాయలు ఆల్సో హగ్, అలియా రామరాయలు అయినటువంటి వాడు హగ్ చేసుకుంటాడు. ఎస్ యు మై ఫ్రెండ్, నువ్వు నా మిత్రుడివి అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు. అంతా బాగానే జరుగుతుంది. ఇక రాజ్యంలో అందరూ కూడా అలియా రామరాయలు హ్యాడ్ అబౌట్ ది 6 lakh ఆర్మీ, దాదాపు 6 లక్షల మంది ఆర్మీ అయినటువంటిది ఉంటుంది. అందులో దాదాపు 1 లక్ష మంది ఇస్లాం సైనికులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకనంటే విజయనగర రూలర్స్ వర్ ఫాలోడ్ ది వైష్ణవ్, హియర్ ది ఇబ్రహీం రూలర్స్ ఫాలోర్ ఆర్ ఇబ్రహీం కింగ్డమ్ ఫాలోస్ ది ఇస్లాం కమ్యూనిటీ, ఇస్లాం రిలీజియన్ అయినటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళందరూ అఫ్కోర్స్ అలియా రామరాయల దగ్గర 1,00,000 మంది ఇస్లాం ఆర్మీ ఉంటారు కదా, వాళ్ళు ఆనందిస్తారు. అయ్యా మేమందరం కలిసిపోయామే అని చెప్పేసి చాలా మంచిగా హగ్ చేసుకుంటూ మంచి
డిన్నర్ కూడా అరేంజ్ చేసుకుంటారు, మంచిగా చిల్లు కొడతా ఉంటారు. అప్పుడు సురాపానం అనేది కామన్, ఓకేనా. అమృతం, సురాపానం దేవతలు కూడా పుచ్చుకునేటువంటి వాళ్ళని విన్నారు కదా, అలాంటిది కామన్, మస్త్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హుస్సేన్ షా వస్తాడు. హుస్సేన్ షా, అతని పేరే హుస్సేన్ షావాలి అని కూడా అంటాం. హుస్సేన్ వస్తాడు, వచ్చి అలియా రామరాయలతో మాట్లాడుతూ ప్రశాంతంగా చిల్లు కొడుతున్నటువంటి సమయంలో మెల్లగా వస్తాడు. వచ్చి రాగానే వెనక నుంచి వచ్చి పొడి చేసేస్తాడు. అప్పుడు అలియా రామరాయలైనటువంటి వాడు ఆహా హతవిధి, నేను మిమ్మల్ని నమ్మి తినే, మీరు నన్ను వెన్నుపోటు పొడిచారే, యు బెట్రాయిడ్ మీ అని చెప్పేసి హుస్సేన్ షా వాలి ఆర్ హుస్సేన్ అయినటువంటి వాడు చంపేసేసరికి అప్పటికి ఆ యుద్ధం అనేది ఇంకా పెరిగిపోతుంది. ఆ యుద్ధంలో అరివీర భయంకరంగా ఈ బాద్షాలు అయినటువంటి వారు, పంచబాద్షాలు అయినటువంటి వాళ్ళు అతనితో సదాశివరాయలతో యుద్ధమైనటువంటి చేస్తారు. చివరికి సదాశివరాయలైనటువంటి వాడు రాజ్యాన్ని వదిలేసేసి పారిపోతాడు, పెనుగొండకి పారిపోతాడు. హీ లెఫ్ట్ ది హంపి విజయనగరాన్ని వదిలేసేసి, వద్దురా నాయన ఈ రాజ్యం వద్దు, నాకేమొద్దు అని హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద హంపి టు పెనుగొండ. అలా ఆయన ఓటమిని అంగీకరిస్తాడు. హీ యాక్సెప్టెడ్ హిస్ డిఫీట్, ద సదాశివరాయలు యాక్సెప్టెడ్ హిస్ డిఫీట్. అలా రాజ్యమైనటువంటి దాన్ని వదిలేసేసి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే హుస్సేన్ షా వాలి, ఆ హుస్సేన్ షా పేరు మీదుగానే హుస్సేన్ సాగర్ అయినటువంటి దాన్ని ఇబ్రహీం కులీ అయినటువంటి వాడు తవ్విస్తాడు. ఆయన పేరుతోనే వచ్చింది. ఈసా రివర్ బ్యాంక్స్, ఈసా నది ఉంది కదా, ఆ ఈసా నది నీళ్ళైనటువంటివే, మూసీ నదికి ట్రిబ్యూటరీ ఈసా నది, అక్కడ ఆ వాటర్ అనేది వచ్చేసేది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ అంటే కంపు అంటా ఉన్నారేమో కానీ ఒకప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ ట్యాంక్, అదొక చెరువులాగా ఉండేది హుస్సేన్ సాగర్, విచ్ కన్స్ట్రక్టెడ్ బై ఇబ్రహీం కులీ కుతుబ్ షా బై ద నేమ్ ఆఫ్ హిజ్ సన్ ఇన్ లా, అల్లుడి పేరు మీద అక్కడ నిర్మించబడినటువంటిది. ఇక మొత్తానికైతే రాక్షస గడి యుద్ధం అయిపోయింది. రాజ్యం ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక ఆటపాటలు, చిందులు, విందులు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక మీ అందరికీ తెలుసు, ఇక యుద్ధం జరగగానే ఏం జరుగుతుంది, ఆ విందు కార్యక్రమం అనేది జరుగుతుంది. డిన్నరో లేకపోతే పార్టీనో ఏదో ఒకటి. అప్పట్లో కూడా పురుషులే. ఐ ఆల్రెడీ సెడ్ మెనీ టైమ్స్, రెడ్డి రాజుల కాలంలో అంతెందుకు శ్రీకృష్ణదేవరాయలైనటువంటి వారు ఆముక్తమాల్యద అనే గ్రంథంలో ఆంధ్రులైనటువంటి వారు శృంగార పురుషులు అని చెప్పేసి రాస్తాడు. రెడ్డి రాజులు కూడా గ్యాంబ్లింగ్కి బాగా ప్రయారిటీ ఇచ్చేటువంటి వారని రాస్తారు. శ్రీనాథుడైనటువంటి వాడు కూడా, ఆయన కూడా ఈ ఆంధ్రులైనటువంటి వారు శృంగార క్రీడల్లో దిట్ట అని చెప్పేసి రాస్తూ ఉంటారు. దెవర్ వారి వాళ్ళ ఓకే, ఆ కాంటాక్ట్స్ వేరు. చలో ఇక్కడ రాజ్యంలోకి వచ్చేసారు, యుద్ధం అయిపోయింది, ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో చాలామంది పోయిట్స్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయినటువంటి వారిని మల్ఖిబరామ అనే పేరుతో పిలిచేవారు. తెలుగు కవి ఈయన ఆస్థానంలో తెలుగు కవులు చాలామంది ఉండేటువంటి వారు. తెలుగు కవులని ఆదరించాడు. హీ పేట్రనైజ్డ్ తెలుగు పోయట్స్, దట్స్ వై హీ గాట్ ది టైటిల్ యాజ్ మల్ఖిబరామ. అలా మల్ఖిబరామ అని ప్రజలు అండ్ ఇక్కడ పోయిట్స్ కవులైనటువంటి వారు పిలిచేవారు. అలా ఆయన కాలంలోనే అద్దంకి గంగాధరుడైనటువంటి వాడు తపతీ సంహరణోపాఖ్యానం అనే ఒక బుక్ రాస్తాడు. అద్దంకి గంగాధరుడు రిటర్న్ తపతీ సంహరణోపాఖ్యానం. అట్లా ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసి చిల్లు అందులో కూడా ఆయన్ని పొగడడం జరుగుతుంది. హి ప్రైజ్డ్ వై ది పోయిట్స్ వర్ ప్యాట్రనైజ్డ్ బై ది కింగ్. ఎందుకు రాజులైనటువంటి వారు అక్కడ కవులని ఆదరిస్తారు చెప్పండి? ఎందుకు కవులను ఆదరిస్తారు? ఓన్లీ ద వన్ రీజన్, ద పోయిట్స్ షుడ్ ప్రైజ్ ది కింగ్స్. రాజులైనటువంటి వారిని కవులు పొగుడుతూ ఉండాలి. దట్ వుడ్ గివ్స్ ది ఏమంటారు బూస్ట్, దాన్ని బూస్టింగ్ అని చెప్పేసి అంటారనమాట. కవులు పొగుడుతూ ఉన్నప్పుడు
వీళ్ళు ఆనందించేటువంటి వారు అనమాట. ఆహా, ఏమి మీరు చెప్పేటువంటి ఆ పదజాలము, మీరు ఉపయోగించేటువంటి పదజాలముని విన్న ఎడలా మాకు మా చెవులలో వినసొంపుగా ఉన్నదే అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి వారు. అదే సమయంలో ఏమవుతుంది అంటే, ఇక మరొక వైపు ఈయన టైం పీరియడ్లో ప్రిన్స్ ఎవరు? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ మహమ్మద్ కులీ కుతుబ్ షా అయినటువంటి వాడు ఇక చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉంటుంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పైన కూర్చుంటారు. దాన్ని లవ్ బ్రిడ్జ్ అని కూడా అంటారనమాట. వాళ్ళిద్దరూ అదే ఎవరెవరు అని అంటే మన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా అండ్ అక్కడ ఆ స్థానంలో నర్తకీమణి అయినటువంటి వారు, డాన్సింగ్ గర్ల్ ఉండేటువంటి వారు. ఓకే, ఆ డాన్సింగ్ గర్ల్ భాగ్యమతి. ఓకేనా? యా. మరి వాళ్ళిద్దరు, ఆమె చాలా అందగత్తే. షీ వాజ్ బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీగా ఉండే, చాలా అందగత్తే. ఆమెని చూడగానే ఎవరైనా సరే వా 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 తాజ్ అన్నట్టు ఆమె యొక్క అందాన్ని చూసి మన మహమ్మద్ కులీ కుతుబ్ షా అయినటువంటి వాడు మంత్రముగ్ధుడైపోయి ఆమె ప్రేమలో పడిపోతాడు. లవ్డ్ భాగ్యమతి. ఓకే, ప్రేమలో పడిపోతాడు. వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం ప్రారంభిస్తాడు. ప్రేమించుకున్నటువంటి సమయంలో ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ పైన కూర్చొని ఇక కాళ్ళు కిందేసేసి ఇట్లా ఆడుకుంటున్నటువంటి సమయంలో వెనుక నుంచి సైనికులైనటువంటి వాళ్ళు వస్తారు. వెనుక నుంచి సైనికులు వచ్చి, యువరాజు గారు మీరు తప్పు చేస్తున్నారేమో, మేము రాజులం, మేము తప్పు చేయడం ఏంది? We are kings. How could you say that we done mistake? No, we have the right. మాకు రాజ్యంలో సర్వ హక్కులైనటువంటి ఉన్నాయి. కాదు యువరాజు గారు, మీ తండ్రి గారికి తెలిసిన ఎడల బాధపడునేమో. మేమేమి తప్పు చేస్తా ఉంటివి? కాదు యువరాజు గారు, ప్రేమించడం తప్పనట్లేదు, కానీ చాటుమాటుగా ప్రేమించుకోవడం తప్పేమో. ఆహా, మేము చిలకా గోరింకల్లాగా ముచ్చట్లాడుకుంటున్నటువంటి సమయంలో మా గోప్యతని మీరొచ్చి చెడగొడితిరే. యూ స్పాయిల్డ్ అవర్ ప్రైవసీ ఈవెన్ దో యు ఆర్ సెయింగ్. అయినా కూడా మమ్మల్ని చెప్తారా అని అంటే, చలో రాజుగారు, పెద్ద రాజుగారి దగ్గరికి వెళ్దాం పదండి అని అంటారు. వెళ్తారు. అక్కడ వెళ్ళి నిల్చోబెడతారు. నిల్చోబెట్టేసరికి అప్పుడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వస్తాడు. ఏమైంది? తండ్రి గారు, నేను భాగ్యమతి ఆ బ్రిడ్జి పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ భటులైనటువంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చాను. ఆహా, అవునా? ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నారు? నేను భాగ్యమతి కొంతకాలంగా ప్రేమించుకుంటా ఉన్నాం. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అది మీకు చెప్పాలని అనుకున్న ప్రతిసారి మీరు ఏదో ఒక వర్క్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఏమంటావు అని తండ్రి అడుగుతాడు. నేను ఖచ్చితంగా ఆమెనే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకొని తీరుతాను అని అనేసరికి ఇక ఇబ్రాహీం కులీ హతవిధి ఖటఖట, ఏమిరా, నాకు తెలియకుండా ప్రేమించడమే కాక పెళ్లి చేసుకుందామని అనుకుంటివే, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించడమా అని చెప్పేసేసి అనేస్తాడు. అట్లా చూడండి, దట్ వాస్ కామన్ అట్ దట్ టైమ్. ఆ టైంలో నర్తకీమణి, షీ వాజ్ డాన్సింగ్ గర్ల్, జస్ట్ లైక్ ది మనకి సెకండ్ ప్రతాపరుద్ర ఉన్నారు. సెకండ్ ప్రతాపరుద్ర యొక్క డాన్సింగ్ గర్ల్ నేమ్ వాజ్ మాచలదేవి. అవునా? మాచలదేవి అయినటువంటి వారు. అండ్ మనకి కుమారగిరి రెడ్డి ఉన్నారు. గిరిరెడ్డి యొక్క డాన్సింగ్ గర్ల్ లకుమాదేవి. వీళ్ళందరూ నర్తకీమణులు. అవునా? ఆ నర్తకీమణులైనటువంటి వాళ్ళపైన మనసు బారేసుకోవడం కామనే. మీరు సినిమాలు అయితే చూసే ఉంటారు. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్,
యూ మైట్ హ్యావ్ సీన్ ది రజనీకాంత్ మూవీ, ఒక రజనీకాంత్ మూవీ నరసింహ అనుకుంటా, దాంట్లో రమకృష్ణ శృంగార వీర మగధీర అనుకుంటా ఒక పాటలు అయినటువంటి, అక్కడ మీకు డౌట్ రావాలి, పెద్ద పెద్ద మండపాలు ఎందుకు కట్టేవాళ్ళు అనుకుంటారు టెంపుల్లో? ఎందుకు తెలుసా? దే యూస్ టు కండక్ట్ ద డాన్సింగ్ సెషన్స్ ఓవర్ దేర్. అక్కడ ఇప్పటికీ చూడండి సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద మండపాలు అయినటువంటి ఉంటాయి. విజయనగర టైం పీరియడ్ నుంచి మండపాల్లో కళ్యాణ మండపాలు అంటే పెళ్ళిళ్ళు చేయడం, అట్లాంటి ఫంక్షన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ బిఫోర్ దాట్ దే యూస్ టు కండక్ట్ ద డాన్సింగ్ ఈవెంట్స్. ఓకేనా? అండ్ ఇది ఏమంటారు, రీక్రియేషనల్ స్పోర్ట్స్ కానీ, అంటే కాలక్షేప క్రీడలు కానీ, డాన్సింగ్ ఈవెంట్స్ అయినటువంటివి కానీ అక్కడ కండక్ట్ చేసేటువంటి వారు అనమాట. సో ఇక్కడ మహామండపాలు, రాజ్యంలో ఎవ్రీథింగ్ కామన్, ఎంటర్టైన్మెంట్ అక్కడ. సో చివరికి సరే నేను నీకోసం కూడా సాక్రిఫైస్ చేస్తున్నానని చెప్పేసి అక్కడ వాళ్ళ వివాహం అనేది జరుగుతుంది ఆఫ్ కోర్స్. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఇబ్రాహీం కులీ భాగమతి అనే ఇంకో అమ్మాయిని, భాగ్యమతి కాదు భాగమతి అనే ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. యు మైట్ నాట్ నో దిస్, మీకు తెలియకపోవచ్చు. ఫస్ట్ హైదరాబాద్కి పాత పేరు బాగనగర్. ఓకేనా? బాగనగర్. ఆ భాగమతి అనే ఒక పేరుకే ఆ అమ్మాయికి మరొక పేరు భగీరథి అనే పేరు. అందుకే ఫస్ట్ బాగనగర్ అంటే తోటల నగరం అని కూడా అనేవారు. బాగ్నగర్కి ఇంకో పేరు భగీరథి నగరం తర్వాత భాగ్యనగరం. భాగ్యమతి ఎవరు? ఇబ్రాహీం కులీ కుతుబ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క భార్య పేరు. ఓకేనా? ఆ విధంగా there are the many stories which can be seen in the Qutub Shahi dynasties లో చాలా స్టోరీస్ అయినటువంటి ఉన్నాయి. బట్ we can say that Hyderabad or modern Hyderabad which constructed by the great rulers Ibrahim Quli Qutub Shah and the Muhammad Quli Qutub Shah, they were the great contributors towards the developments of literature and the modern Hyderabad. లిటరేచర్ ని బాగా డెవలప్ చేశారు, మోడర్న్ హైదరాబాద్ ని బాగా డెవలప్ చేశారు. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, ఇక్కడ అద్దంకి గంగాధరుడు పెటరైజ్డ్ ఇన్ హిస్ కోడ్ ఇట్ సెల్ఫ్, ఆయన కోడ్లోనే ఉండేవారు. అండ్ కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అండ్ సుగ్రీవ విజయం అనే గ్రంథాలను రాశారు. అంతేకాకుండా మనకి పొన్నగంటి తెలంగాణాచార్యుడు, ఈయన టైం పీరియడ్కి చెందినవాడే. ఆయన యయాతి చరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు. దర్ ఆర్ ద మెనీ లిటరరీ బుక్స్ డెవలప్మెంట్స్ విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా.